హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు, అలాగే ఎవరిని కూడా ఎక్కువగా పట్టించుకోవద్దు. అనుభవంతో చెప్తున్నా, అర్థం చేసుకోండి. మనం ఎలా బ్రతకాలి అనేది మనకున్న బాధ్యతలు, బాధలు, అనుభవాలే నేర్పిస్తాయి. మనకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటేనే ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రతకాల్సిందే. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడూ సంతోషమే కావాలి అనుకుంటే కుదరదు. బాధలను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే అర్హత ఉంటుంది. అంతేకాని పిరికి వాళ్లకు కాదు. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు నిజంగా మనిషివైతే జీవితంతో పోరాడు. గుర్తుపెట్టుకో, మనుషులతో కాదు. మీ బలానికి అలాగే మీ బలహీనతల్ని క్షుణ్ణంగా విశ్లేషించుకోండి. అప్పుడే మీరు విశ్వాసంతో ముందడుగు వేస్తారు. ధైర్యంగా ఉండండి. నిజమే కదండి. ఒక్కోసారి మన జీవితం గురించి తలుచుకుంటే మనకే నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని భరించినా, ఎన్ని భరిస్తున్నానో అలాగే ఇంకా ఎన్ని భరించాలో అని. అవునా? కానీ ఎన్ని మోసాలు, ఎన్ని గాయాలు తట్టుకోలేనంతగా తగులుతున్నా పైకి నవ్వుతూ కనిపించేవాడే నిజమైన ధైర్యవంతుడవుతాడు. గుర్తుపెట్టుకోండి, అవసరాలే మనిషిని నమ్మేలా చేస్తాయి. అవసరాలే మనుషులను కలిసేలా చేస్తాయి. ఇక్కడ అవసరం అనేది లేకుండా ఏది జరగదు. నిజమే కదండి. ఎవరి గురించి నీకెందుకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? వయసు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయని. కానీ అదే నిజం కాదంటారా? అలాగే మీ గతం గొప్పది కాకపోవచ్చు, కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం గొప్పవే అని ఎప్పుడూ మర్చిపోకండి. ఒక్కోసారి తోడబుట్టిన వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు. బాధపడకుండా ఎవరూ కూడా బాగుపడలేరని గుర్తుంచుకోండి. నిజమే కదండి. సమస్యల నుంచి వచ్చే బాధ కంటే కూడా చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు అనే బాధే ఎక్కువగా ఉంటుంది. కనికరం లేని అలాగే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం. కానీ కాలానికి మాత్రం ఎవరూ చుట్టం కాదు. కర్మకి కనికరమూ ఉండదు. కాస్త జాగ్రత్తగా నడుచుకోండి. జీవికి మరణం మాత్రం తప్పదు. అప్పటి వరకు ఎలా ఉండాలో అలాగే నీ జీవితం, నీ నిర్ణయం, అలాగే నీ ఇష్టం. అర్థమైంది కదండి. అలాగే సమయం ఉన్నప్పుడు మనుషులకి, మనసులకు విలువ తెలియదు. విలువ తెలుసుకునేసరికి సమయం ఉండదు. అలాగే ఆ మనుషులు ఉండరు. అందుకే ఉన్నప్పుడే గుర్తించండి, ప్రేమించండి, అలాగే విలువని ఇవ్వండి. అర్థం చేసుకోండి. సమయాన్ని మనస్ఫూర్తిగా గడపండి. ఒకరిని కోల్పోయాను అనే బాధ జీవితంలో చాలా నొప్పిని కలుగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి తెలియక చేసే తప్పులే ఎన్నో తెలుసుకునేలా చేస్తాయి. ఈ రోజుల్లో అప్పు ఇచ్చినా తిరిగి రాదు. అలాగే ప్రేమ ఇచ్చినా కూడా తిరిగి రావడం లేదు. నిజమే కదండి. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. అలాగే గౌరవం వచ్చాక గతాన్ని అస్సలు మర్చిపోవద్దు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. అర్థమైంది కదండి. ఆడపిల్లకు పెళ్లి చేసే ముందు ఉన్నవాడా లేనివాడా అని కాదు, మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకు అంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, అంతేకాని సంస్కారం రాదు కదా. గుర్తుపెట్టుకోండి,
నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. ఎందుకు అంటే కాలానికి అన్నీ తెలుసు. అది తప్పక మీకు సమాధానం చెప్పి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏంటి అన్నది నీకు అనవసరం. ముందు నువ్వేంటి అన్నది నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో. నీ గురించే నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వారి గురించి నీకు ఏం తెలుసని వారి గురించి మాట్లాడుతూ ఉంటావు. ఒకరి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మూర్ఖులతో వాదన ఎలా ఉంటుంది అంటే అది మన బుగ్గ మీద వాలిన దోమని చంపడం లాంటిదే. దోమ చచ్చినా చావకపోయినా కూడా మన చెంపలు వాయించుకోవడం మాత్రం ఖాయం. నిజమే కదండి. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడిని ఇప్పుడే పెట్టండి. ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ యొక్క కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక అలాగే మీ యొక్క సహనమే దానికి పెట్టుబడి. గుర్తుపెట్టుకోండి, బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతికేయవచ్చు. కానీ నీతిగా నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతికి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఆ మనిషికి ఒక విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మనసున్న ప్రతి మగవాడు కూడా బాధ కలిగినప్పుడు తప్పకుండా ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతి దానికి కూడా నడిపించే కారణం తప్పకుండా ఒకటి ఉంటుందని మాత్రం మర్చిపోకండి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడో తెలియకపోవడమే. అలాగే తనలో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం. నిజమే కదండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకు సంబంధించినటువంటి ఏ మంచి మాటలను, ఏ మంచి చాణక్య నీతి మాటలను చెప్పబోతున్నారో, ఏ మంచి సూక్తులను మనం వినబోతున్నామో రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో చెప్పినటువంటి ఒక మగవాడు ఏడిస్తే ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకున్నారు కదా. ఈ పిచ్చి సామెతలన్నీ కూడా అందరూ వేస్తూ ఉంటారు. ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని. ఎంత బాధ కలుగుంటే మాత్రం ఆ మగవాడు అనే అతను ఏడుస్తారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి అమ్మాయి కూడా ఊరికే ఏడుస్తుంది అంటే ఆమె ఎంతో బాధ తన లోపల అనుభవిస్తుంది అని అర్థం. దీన్ని కొంచెం మీరు గమనించగలరు. అయితే రేపటి వీడియోలో అయితే మనం కలుసుకుందాం.